గత కొన్ని నెలలుగా భారత్ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడిదారులు డబ్బు వెనక్కి తీసుకుంటున్నారని విన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోందా? ఏకంగా $2.5 బిలియన్ విదేశీ పెట్టుబడులు మళ్లీ భారత్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ HSBC అంచనా వేస్తోంది. అసలు విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ భారత్పై ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? మొదటి కారణం, భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండటం. కంపెనీల లాభాలు కూడా క్రమంగా మెరుగుపడుతున్నాయి. రెండో కారణం, ప్రపంచ మార్కెట్లలో AI, టెక్నాలజీ కంపెనీలపై పెట్టుబడులు భారీగా పెరిగిన తర్వాత ఇప్పుడు పెట్టుబడిదారులు తమ డబ్బును ఇతర బలమైన మార్కెట్లకు మార్చాలని చూస్తున్నారు. ఆ జాబితాలో భారత్కు మంచి స్థానం లభిస్తోంది. మూడో కారణం, భారత్లో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడం. RBI స్థిరమైన విధానాలు, అలాగే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ఒకవేళ ఈ విదేశీ పెట్టుబడులు నిజంగానే భారీగా భారత్లోకి వస్తే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, IT, క్యాపిటల్ గూడ్స్ వంటి రంగాలకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. దీంతో స్టాక్ మార్కెట్కి కూడా మంచి మద్దతు లభించవచ్చు. అయితే విదేశీ పెట్టుబడులు మార్కెట్ను ప్రభావితం చేసే అంశాల్లో ఒకటే. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, కంపెనీల ఫలితాలు, భౌగోళిక ఉద్రిక్తతలు కూడా మార్కెట్ దిశను నిర్ణయిస్తాయి. FIIలు మళ్లీ భారత్లోకి భారీగా వస్తే మార్కెట్ కొత్త గరిష్టాలను చేరుతుందా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బిజినెస్ అప్డేట్స్ కోసం NTV బిజినెస్ను ఫాలో అవ్వండి.